మున్సిపల్ చైర్పర్సన్గా ఈరోజు మన జగిత్యాలలో రీసెంట్గా ఎన్నికైనటువంటి మన మహిళ శ్రీమతి సమీల వాణి గారిని, అలాగే జగిత్యాల శాసనసభ్యులు గారి శ్రీమతి రాణికా సంజయ్ గారిని వేదిక మీద ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ మా. అలాగే సమీల వాణి గారికి శ్రీమతి కల్పన గారు ఆర్టీసీ డిపో మేనేజర్ వారిని వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా, శ్రీమతి డాక్టర్ సాయి ప్రణీత గారిని తరగిని గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే వారికి బొకే ఇవ్వాల్సింది. అలాగే సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఆటపాటలు కార్యక్రమం తర్వాత కాస్త ఉల్లాసభరితమైన కార్యక్రమం తర్వాత ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం ఆల్రెడీ స్టార్లు అందరూ ఒక్కొక్కరుగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సంగీత. మన పిఆర్టీయూటీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా దినోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు అందరి మరి ఒక మనిషి ఒక వైద్యుడు ప్రాణం పోస్తాడు. అట్లాంటి ఒక వైద్య వృత్తిలో ఉంటూ కోరిట్ల నుంచి ఈరోజు ఎప్పటికీ పిఆర్టీయూఎస్ ప్రతి ఒక్కసారి ప్రతి ప్రోగ్రామ్ లో ఈ మాకు ఇంత మీ విలువైన సమయాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే డాక్టర్ సాయి ప్రణీత గారిని సన్మానించవలసిందిగా మహిళా ఉపాధ్యాయులందరినీ కోరుకుంటున్నాం. ఇరవై 22వ వార్డు కౌన్సిలర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీమతి అరాలక్ష్మి గారిని, కనకగార గారిని కూడా వేదికపైకి వచ్చి మా మహిళలందరి చేతుల మీదుగా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వేదిక కూడా తీర్చిదిద్దినటువంటి ఈషా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీమతి నాగమణి గారిని సవినయంగా వచ్చి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే వచ్చి మహిళలను ఎంతో సార్ ఆనందరావు సార్, అలాగే మీరు కూడా కొత్తగా ఉండాల్సింది. ఉజగిరి జమ్నమ్మ కొంచెం ఫోటోకి ముందుకు రండి ప్లీజ్, దయచేసి ఎక్కడున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యూ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు మంచి టీచర్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్క టీచర్ కింద చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ని మంచి వేలో గైడ్ చేసి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని వాళ్ళకి అర్థం చేసేలా చెప్పి, ఒక్కొక్క టీచర్ కింద చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తును ముందుకు నడిపించే మార్గదర్శకులుగా ఉంటూ వాళ్ళని మంచి మార్గంలో చూపించాల్సిందిగా కోరుకుంటూ
నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుసు నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ రాను అని చెప్పాను. సో వాళ్ళు ఏమన్నారంటే మేము మిమ్మల్ని చేస్తే కాదు, మనం కోరడం ఏమైందంటే మీ అందరు వచ్చి మాతో ఆడాలి పాడాలి అక్కయ్య మీరు తప్పకుండా రావాలి మా ప్రోగ్రామ్ కంటే. నేను ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి కూడా మీ ప్రోగ్రామ్కి తప్పకుండా అటెండ్ అవుతా. ఇక్కడ నాకు ఎంతోమంది అభిమానంతో నన్ను ఇన్వైట్ చేసిండ్రు. నాకు ఎంతోమంది, నేను గెస్ట్గా రాలేదు, ఇక్కడ నాకు చాలామంది పరిచయం ఉన్నారు సంవత్సరాల నుండి. సో మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఆల్ ద బెస్ట్. మేము యాజ్ అ హౌస్ వైఫ్ ఇప్పుడైతే మా పాపకు పెళ్ళి అయిపోయింది, ఒక వ్యక్తిని మా భర్తను పంపించి అంతా కొంచెం ఇంట్లో చూసుకునే వరకే మేము టైర్డ్ అవుతాం. కానీ యాజ్ మీ టీచర్స్ మీరు ఇంట్లో చేసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చి ఎంతోమంది పిల్లలను మీరు తీర్చిదిద్దే బాధ్యత మీ పై ఉంది. ఇది రియల్లీ ఇట్స్ అ గ్రేట్ జాబ్. సొసైటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఆర్ టీచర్స్. ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, టీచర్స్, డాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ అందరూ మీ కింద నుండి వచ్చిన వాళ్ళే. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మరి వాస్తవానికి మా లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి ఏ ప్రోగ్రామ్ జరిగినా మేము స్టేజ్ పై కూడా రావట్లేదు, కిందనే ఉంటున్నాం. ఇప్పుడు కూడా రామనుకున్నట్టు పోయినాం. మరి దినోసారి వచ్చినాక సార్లు ఒకరే మొత్తం వేదిక మీద మహిళలే ఉన్నారు. సార్ కొద్దిగా ఇబ్బంది పడద్దు అని చెప్పి మమ్మల్ని పిలిచినట్టున్నారు ఈసారి. లేకపోతే వాస్తవానికి మేము రాము, మమ్మల్ని పిలువారు. ఒకవేళ పిలిచినా కూడా రావడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు ఈ ఒక్కరోజే మిమ్మల్ని ఏదో మనం పొగిడితేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో కాదు. ఎందుకంటే వర్క్ పరంగా ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా టీచర్సే ఉంటారు. వర్క్ పరంగా ఎంతో స్ట్రెస్ ఉంటుంది మీకు. మరి ఉండే స్ట్రెస్ లోపల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంటి దగ్గర కావచ్చు, స్కూల్ లోపల కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. మరి చూసే సందర్భంలో మా మిసెస్ కూడా టీచరే, నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉంటా. మా స్కూల్లో పనిచేసే లేడీ టీచర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు చూస్తూ ఉంటాం. మరి ఇట్లాంటి ఇబ్బందులు అన్నింటినీ అధిగమించి ఈరోజు మరి ముందుకు పోతా ఉన్న తరుణం లోపల ముఖ్యంగా మన కర్తవ్యం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలని ముందుకు తీసుకుపోవడం, అక్కడ ఉన్నటువంటి చిన్నారి విద్యార్థులకు మరి ముఖ్యంగా మంచి చదువు అందించడం. మరి దాని లోపల మన జగిత్యాల జిల్లా ఏదైతే ఉందో లాస్ట్ టైం రిజల్ట్ మనం చూసినాం, 10th క్లాస్ రిజల్ట్ మనం ప్రామాణికంగా తీసుకుంటాం. మరి దాదాపుగా మనం అంతకుముందు ఇక్కడ పట్టణంలో స్థలం ఉన్నది, మనం లాస్ట్ టైం 4th ప్లేస్ కూడా రావడం జరిగింది. మరి దీనికి అందరికీ కారణం కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు, అందులో ప్రథమ అంటే పూర్తి స్థాయి లోపల పాత్ర పోషించినటువంటి మహిళా ఉపాధ్యాయులు. మరి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మనము భారతదేశంలో మనం అత్యధికంగా పూజించే దేవుడు ఈశ్వరుడు, అర్ధనారీశ్వరుడు. అంటే మనలో సగం ప్రతిదీ కూడా ఇప్పుడు సగమై ఉన్నాము. అర్ధనారీశ్వరుని మనము అధికంగా భారతదేశంలో పూజిస్తున్నాం. కాబట్టి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందు ఉన్నారు. ఈ రోజుల్లో ఎప్పుడో బ్రిటిష్ మొఘలు పరిపాలించిన కాలంలో ఆడవాళ్ళు అవమానాలకు, అణచివేతలకు గురి కాబడ్డారు. కానీ ఎప్పుడైతే స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొని ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మహిళలు ముందుండడం జరిగింది. అంతేకాకుండా అన్ని రంగాల్లో సైన్స్ విభాగంలో కానీ, టెక్నాలజీలో కానీ గతంలో కొద్దిగా ఇప్పటికి కొంత ఉంది. ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదివించడం, అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో చదివించడం గతంలో ఉండేది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. అందరినీ మనమైతే సమానంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలు మంచి సమాజాన్ని తయారు చేసే బాధ్యత కూడా ముఖ్యంగా మహిళల మీదనే ఉన్నది. ఈరోజు మంచి సమాజం కావాలంటే 3 రంగాల్లో అభివృద్ధి చెందాలి. 3 మంచిగా ఉండాలి. 1 ఇంట్లో, 2 బళ్ళు, 3 గుళ్ళు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసరికి మన తల్లి మన చిన్నప్పుడు పెంచి మంచి బుద్ధులు నేర్పితేనే మన సన్మార్గంలో నడుస్తుంటారు. జీజాబాయి ఛత్రపతి శివాజీని
అంత గొప్ప కావడానికి కారణం అతని తల్లి జీజాబాయి. రాముడు శ్రీరామచంద్రుడు అంత పెద్దగా కావడానికి కారణం అతని తల్లి కౌసల్య. అందుకే మనము కౌసల్య సుప్రజ రామ అంటాం, దశరథ సుప్రజ రామ అన్నారు ఇక్కడ కూడా. మనం ఏదైనా పండగ జరుపుకునే వాతావరణం గురించి ప్రస్తావన జరగాలి. యాక్చువల్గా నేను చాలా సందర్భాలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ వేదికలో జరుగుతున్న సంభాషణ మహిళను అనుకుంటున్నారనే కాన్సెప్ట్లోనే మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు వాస్తవంగా మహిళా దినోత్సవం పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మహిళలు అన్ని రంగాలలో ముందున్నారు. ఒక పాఠశాలకు వెళ్తే 92 మంది ఉపాధ్యాయులలో మొత్తం మేల్ ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, మొత్తం ఫీమేల్సే ఉన్నారు. కారణం ఏంటంటే ఒక క్రమశిక్షణగా పనిచేస్తున్న, ఈవెందో మీరు ఇంకా అబ్జర్వ్ చేసిన హైదరాబాద్లో మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీలలో లేడీస్లే ఎక్కువ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నారనే ఉద్దేశం. ఇక్కడ జెంట్స్ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, స్కూళ్ళలో కూడా చక్కగా పనిచేసేది మహిళా ఉపాధ్యాయులు. వాస్తవంగా చెప్పాలి, వాళ్ళకు చెప్పిన పద్ధతి ప్రకారంగా ఎక్కడ కూడా డీవేట్ కాకుండా పనిచేస్తారు. ఈరోజు కూడా నేను ఇక్కడ పనిచేస్తున్నానంటే కూడా కారణం మా మేడమే. వాస్తవంగా ఏంటంటే పిల్లల్ని అక్కడ చక్కగా చూసుకోవడం వల్ల నేను ఎందుకు అంటున్నానంటే మహిళలు లేనిది సమాజంలో. ఇంకొకటి మనం చాలా సందర్భాల్లో గతంలో అబ్బాయిలు అంటే చాలా ప్రేమగా చూసిన సందర్భాలను చూసాం. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇంటి ముందు ముగ్గేయాలంటే ఆడపిల్ల లేకపోయాడు అని బాధపడుతున్న సందర్భాన్ని చాలా సందర్భాల్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పటికి కూడా ఒకప్పుడు ఆడపిల్లలంటే కొంత చిన్న చూపు చూసే పరిస్థితి అట్లాంటిది లేదు. ఈరోజు చాలా గర్వంగా ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. మా ఇల్లులో మొత్తం మా పాప, మా బిడ్డనే నడిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ టికెట్ బుక్ చేయాలని, ఏదైనా. ఎందుకంటున్నానంటే వాళ్ళకి స్వేచ్ఛనిస్తే మంచి మంచి రంగాల్లో రాణించిన. ఈరోజు 25 లక్షల ప్యాకేజీలో పనిచేస్తుంది మా పాప. ఎందుకంటున్నానంటే ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకునే విధంగా మీరు కూడా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా కానీ మనం ఎక్కడ కూడా తక్కువ కాదు అనే భావనతోనే ముందుకెళ్ళాలి తప్ప జమున గారు చెప్పిన వ్యక్తులు మన క్లాస్ రూమ్ నుంచే రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈరోజు సివిల్ సర్వీస్లో మన జగిత్యాల నుంచి గవర్నమెంట్ స్కూల్ అబ్బాయి కూడా సివిల్ సర్వీస్లో ర్యాంక్ 718 ర్యాంక్ ఏదో రావడం జరిగింది, కోరడ్ల స్కూల్. అది మన గర్వకారణం కాదా? అక్కడ చెప్పిన ఉపాధ్యాయుల వల్లనే ఆ విద్యార్థి ఆ స్థాయికి ఎదగలేదా? కాబట్టి అందరూ ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. మీరు ఏ వేదిక మీద ఉన్నా మీ యొక్క గొప్పతనం గురించే మాట్లాడాలా. అది మీ ఎవరైతే మీ పిల్లలు ఉంటారో మీ పిల్లలకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. వాళ్ళు కూడా ఆ విధంగా ముందుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దిశగా ప్రయత్నం చేసి ఇలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా ముందు జరుపుకుంటూ ముందుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.